కుటుంబము వివాహ లక్ష్యం. వివాహాల గురించి చెప్పుకుంటున్నాము. అయితే ఈ పాఠంలో యుక్త వయసు రాగానే వివాహం గురించి ఆలోచించడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. మరి మగ పిల్లవాడికి ఆడపిల్లవాడికి యుక్త వయసు రాగానే, యుక్త వయసు అంటే ఏంటంటే గవర్నమెంట్ ప్రకారము మగపిల్లవాడికి 21 సంవత్సరాలు రావాలి, ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటాలి. దాని యుక్త వయసు అంటాం. ఆడపిల్లల్ని టీనేజ్ వచ్చిందంటాం. టీనేజ్ రాగానే అంటారు. టీన్ అంటే ఏంటంటే మనం 13, 14, 15, 16, 17, 18 టీన్ అని పలుకుతుంది కదా. ఆ 18 అనేది అక్కడి వరకు వస్తే టీనేజ్ అంటాం. ఎప్పుడైతే 13 వయసు సంవత్సరాల నుంచి 12, 13, 14, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయసు వస్తే యుక్త వయసు అని ఇప్పుడు ప్రభుత్వం వారు సైంటిఫిక్గా, సైన్స్ రీత్యా అవయవాలన్నీ చక్కగా పొందుపరచబడతాయి. వివాహానికి సరిపడినటువంటి వయసు. చక్కగా ఆలోచించుకుంటారు వరుడు గురించి. మంచివాడా, చెడ్డవాడా, ఎలాంటి వాడు, నా జీవిత భాగస్వామి అనే ఆలోచన శక్తి ఆ వయసుకి వస్తుందని చెప్పేసి మరి సైన్స్ పరంగా నిర్ధారించి దాన్ని టీనేజ్ అన్నారు. అది యుక్త వయసు అన్నారు, 18 సంవత్సరాలు. అయితే మగపిల్లవాడికి 21 సంవత్సరాలు. ఆడపిల్ల ఎక్కువగా తొందరగా షార్ప్గా ఆలోచన చేయగలుగుతుంది. మగపిల్లవాడు కొంచెం లేటుగా వాడు ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. అంటే ఈ మగవాడేమో ట్యూబ్లైట్ అంటారు. ట్యూబ్లైట్ ఏమంటే ఎలవు, టిక్కు 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 అని అప్పుడు వెలుగుద్ది. ఇదేమో స్విచ్ చేయగానే వెలిగేటువంటి లైట్ ఆడపిల్లలు అలా భావించేవాడు పూర్వకాలం. అయితే అసలు మనకి ఇంకా పూర్వకాలం తీసుకుంటే ఆడపిల్లలకి 7, 8, 9 సంవత్సరాల వయసు రాగానే బాల్య వివాహాలే పెళ్లి చేసేవాడు. బాల్య వివాహాలు. ఇప్పుడు ఏంటంటే రజస్వల అవగానే పెళ్లి ముహూర్తాలు ప్రారంభం చేస్తారు. పుష్పవతి అయింది, పెద్ద మనిషి అయింది, రజస్వల అయింది అని చెప్పి చెప్తా ఉంటారు. ఆ వయసు రాగానే పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. వివాహం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేయాలి అనే విషయం పట్ల మాత్రం చాలా మందికి సరైనటువంటి అవగాహన ఉండదు. పెళ్లి అసలు ఎందుకు చేయాలి, చేయవలసిన అవసరం ఏంటి? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సమాధానాలు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి కొన్ని భావాలను, కొందరు సమాధానాలను మనం పరిశీలన చేద్దాం. అవి ఏమిటాయంటే, ఒకటి, వివాహాన్ని చాలా మంది స్త్రీ పురుష శారీరక లైంగిక సంబంధానికి లభించే అనుమతి అనే భావిస్తూ ఉంటారు. వివాహం అనేది ఇద్దరికి లైంగికంగా వాళ్ళు శారీరకంగా ఒకరినొకరు కలుసుకోవడానికి మరి సంబంధించినటువంటి వయసు వచ్చింది కాబట్టి దానికి అనుమతి అనేది పెండ్లి వివాహానికి మరి వాళ్ళు శారీరకంగా కలుసుకోవడానికి అనుమతి ఏమిటంటే పెళ్లి కాకోకుండా వీళ్ళు మరి ఒకరినొకరు కలుసుకొని తిరుగుతున్నారనుకో, అదేమవుతుందంటే అది విచ్చలవిడిగా తిరుగుతున్నారు, చేస్తున్నారు, మరి రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఉదాహరణ కొన్ని భావాలను మరి లైంగికపరమైన ఈ భౌతిక దృష్టి వల్లనే యుక్త వయసు రాగానే పెళ్లికి ఆరాటపడటం జరుగుతుంది. వయసు వచ్చినా పెళ్లి జరగకుంటే తల్లిదండ్రులు బాధపడటం, మిత్రులు, ఇరుగు పొరుగు ఎవరెవరు అవహేళన చేసి మాట్లాడటం, కొన్నిసార్లు లైంగిక శక్తిని అవమానించడం, లేదా ఏదో జబ్బు ఉన్నట్లు లైంగికపరమైన అభాండాలు వేస్తూ పుకార్లు ప్రచారం చేయటమో జరుగుతుంది. ఈ బాధను భరించలేక చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు యుక్త వయసు రాగానే లేదా కాస్త కూస్తే సంపాదించే ఉద్యోగం లభించగానే పెళ్లి తతంగు ముగించడానికి తొందరపడుతూ
ఉంటారు. చూసారా? ఎందుకు పెళ్లి చేయాలంటే యుక్త వయసు వచ్చేసింది. యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలి. 16 సంవత్సరాలు రాగానే పల్లెటూరులో బుకింగ్ ఇదివరకు ఏమై పడదారా, పప్పన్నం ఎప్పుడు పెడతావు, ఎరా సుబ్బారావు పప్పన్నం ఎప్పుడు పెడతావు, పప్పన్నం అంటే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని ఇలా అంటారు. పెళ్లి కుదిరిందా ఏంటి, వాడి ఇంట్లో పిల్లకి ఇంకా పెళ్లి చేయట్లేదు ఏంటి, 16 దాటిపోయింది, 17 వచ్చింది, 20 గారు వచ్చేసింది, పెళ్లి చేయట్లేదు ఏంటి అని చెప్పేసి అదొక అపచారం కింద భావించి ఇరుగు పొరుగు మాట్లాడటం. ఎలా పెళ్లి చేసుకోవా, 10 సంవత్సరాలు వస్తుంది, ఇంకెప్పుడు చేసుకుంటావురా, ముదిరిపోతున్నావురా బెండకాయలాగా. బెండకాయ ముదిరిపోతే పనికిరాదంట, కూర వండుకుంటాయి. కూర వండుకుంటా పనికిరాదు, పులుసు పెట్టుకుంటాయి, ఫ్రై చేసుకుంటా పనికిరాదు. బెండకాయలాగా ముదిరిపోతున్నావేంట్రా, పెళ్ళి ఎప్పుడు రా అంటే. మరి ఇంకొకటి అంటే, ఏరా అసలు ఉందా నీకు, అసలు ఉందా, పెళ్లి చేసుకుంటావా, అసలు ఉందా అంటే నీలో మగదానం ఉందా లేదా అని, నీలో మగదానం ఉందా లేదా అని దాన్ని ఒక క్వశ్చన్ మార్క్ లాగా వేస్తారన్నమాట. ఈడి పిల్లనోడు ఎత్తాడండి, ఈడు ముదిరిపోతే ఈడి పెళ్లి ఎక్కడ చేసుకుంటాడు అని చెప్పేసి రకరకాలుగా సూటి పోటీ మాటలతో పొడుస్తూ వేరుస్తూ ఉండేవారు ఇదివరకు. అయితే ఇప్పుడైతే ఉద్యోగం వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోను, కాస్త కూస్తో సంపాదించుకునే వరకు నేను పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకుంటే భార్యనట్టు బతికిద్దాం అనేది క్వశ్చన్ ఏళ్ళు అరేంజ్ అయ్యి ఇంకా ఉద్యోగం కోసం తిరిగేటువంటి వారు ఉంటారు సమాజంలో. ఉద్యోగం సద్యోగం మనకున్న దాంట్లోనే తిని బ్రతుకుతారు. పెళ్లి చేసేద్దాం, ఈ బాధ ఎక్కడ పడిద్దాం అని పెళ్లి చూపులు చూడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మరి ఆడపిల్లలు అయితే బయటకి వెళ్ళవరు. యుక్త వయసు వచ్చిన తర్వాత ఇంకా ఏ పనికి బయటికి వెళ్ళవరు, భయపడిపోతూ ఉంటారు. అబ్బో పిల్ల ఏమన్నా మరి అలవాట్లు పడుతుందేమో, చెడు తిరుగులు తిరుగుతుందేమో, ఎవడన్నా ఇది చేస్తాడేమో అని చెప్పేసి రకరకాలుగా అపోహలు పడిపోయి వీళ్ళకి కస్టడీ ఎక్కువ చేసేస్తూ ఉంటారు ఆడపిల్లలకి. ఎందుకంటే ఆ వయసు ప్రభావం అలాంటిది. ఆ యుక్త వయసు రాగానే శరీరంలో హార్మోనియమ్స్ బాగా పెరిగి చేసి అభివృద్ధి చెంది లైంగిక తపన కోసం తిరుగుతూ ఉంటాయి, కళ్ళు ఎదుగుతూ ఉంటాయి. సినిమా హీరోలా ఉండాడా, ఎలాంటి డ్రెస్ వేస్తున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, వాడు ఎలా అంటాడు. మగపిల్లలు కూడా అందంగా కనపడితే ఆ పిల్లల చుట్టూ పదే 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 తిరగటం, ఇంటి చుట్టూ తిరగటం, కాలేజీ చుట్టూ తిరగటం, బస్ స్టాండ్ల చుట్టూ తిరగటం, ఇది ఒక వ్యాపకంగా పెట్టుకుని చేస్తూ ఉంటారు. తండ్రి ఒక్కడి ఇంట్లో సంపాదిస్తూ ఉంటుంటే వీడు మాత్రం ఒక బైక్ తీసుకుని ఒక గొలుసోటి మెళ్ళ వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఒక స్టైల్గా హీరోలాగా తిరగటం, రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటారు. దీనికి ఆడపిల్లల తల్లిదండ్రులు బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. ఈ ఆడపిల్లలు కూడా ఎవడన్నా నచ్చాడనుకో రకరకాల అబద్ధాలు కుంటి సాకులు ఇంట్లో చెప్పడం, బయటకు వెళ్ళిపోవడం, కళ్ళు కప్పేయటం చేయటం చేస్తారు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాక మరీ ఇచ్చలు వీడైపోయింది, మెసేజ్లు పెట్టించుకోవటం. తల్లిదండ్రులకు తెలియదు ఆ ఫోన్ ఎలా చూడాలో, ఏం చేయరు. ఇల్లు గారు ఏంటంటే లాక్ పెట్టుకుంటారు, ఏలుముట్టలు ఈ రకరకాలు పెట్టుకుని ఏళ్ళకి తప్పితే 2 ఓపెన్ అవుతారు ఆ ఫోన్. వాళ్ళకి తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇలా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి పెండ్లి తంతు చేయడానికి వీళ్ళు తొందరపడుతూ ఉంటారు. ఇవన్నీ నవ్వే దేశంలో జరుగుతున్నావే. పూర్వకాలంలో అసలు బయటకు ఇవన్నీ జరుగుతాయి, తలనొప్పి ఇదంతా ఎందుకని 10-12 సంవత్సరాలకి పెళ్లి చేసి పారేసి పెళ్లి చేసేసి చేతులు దులుపుకునేవాడు. ఇప్పుడు చదువు ఎక్కువ అయిపోయింది కాదు, ఉద్యోగం కావాలి, ఉద్యోగం చేయాలి. ఆడవాళ్ళు కూడా సంపాదన పనులు అవుతున్నారు, మగవాళ్ళతో పాటు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు, చేస్తున్నారు. స్వేచ్ఛ ఎక్కువైపోయింది, ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఈ పరిస్థితుల్లో మరి కులం లేదు, మతం లేదు, ఈడ కట్టుబాట్లు లేవు, ఏమీ లేవు. వాడు మంచోడా చెడ్డోడా ఆలోచించే విధానమే లేదు. ప్రేమ గుడ్డిది అంటారు. ఏదేమంటే నేను ప్రేమించాను,
అది వెనకాల ఆస్తుందో పస్తుందో పోషిస్తాడో పోషించడో వాడు ఏంటో వాడి స్థితి ఏంటో గతి ఏంటో కానీ వీళ్ళు ఆలోచించారు. అలాగే వీడిగాడు అంతే, ఆ పిల్ల కొంచెం అందంగా కనపడితే చాలు వెనకాల తిరిగేట్టు ఆ పిల్లని ఏర్పాటు చేసే వరకు వీళ్ళు నిద్రపోడు. అంతా అయిపోయినా పెళ్లి చేసుకోవాలంటే 10 కంటికి కనపడు, పారిపోతాడు. మళ్ళీ ఇంకో పెళ్ళి ఇలా సమాజంలో మరి చెడు ఎక్కువగా నడుస్తూ ఉంది. ఈ యుక్త వయసు అనేది హార్మోన్ల ప్రభావం వల్ల వేళ్లలో కలగజేసే విధానం వల్ల ఇవి తంతంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తల్లిదండ్రులకి కుటుంబాలకి వంశానికి చెడ్డ పేరని ఇక పెళ్లి చేయటానికి చూస్తూ ఉంటారు. అది పెళ్లి చేయాలనుకోవటానికి కారణం అన్నమాట. తర్వాత ఇక రెండోది, ప్రతి మనిషి ప్రకృతి సిద్ధంగా సంతానాన్ని కోరుకుంటాడు. తమ వృద్ధాప్యంలో తమకు అండదండగా ఉండేందుకు తమ ఆస్తిని తమ కుటుంబాన్ని పరిరక్షించేందుకు వారసులు ఉండాలని ఆశించడం సహజం. కొన్ని వివాహాలకు ఈ కుటుంబ వారసత్వం అభిలాష మరో కారణం. ఇంకా కొంతమంది ఏమిటాయంటే ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారంటే మరి సంతానాన్ని కోరుకోవడం. పెళ్లి చేసేస్తే యమున దశలో పెళ్లి కనుక చేస్తే బలవంతుడైన పుత్రుడు పుడతాడు, మంచి సంతానం కలుగుతుంది, తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో వాడే ఆసరా అవుతాడు, కుటుంబానికి అండదండగా ఉంటాడనేటువంటి ఉద్దేశంతో ఇక పెళ్లి చేసేస్తే పోరా పెళ్లి చేసేద్దాం, మనకు దండగా ఉంటారు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళు కోరుకోవడం అనేది ఇక రెండో కారణంగా మనం గమనించుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా పెళ్లి చేయాలనుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇక మూడవది ఏమిటంటే తాము చనిపోయే ముందు తమ పిల్లలకు వివాహాలు జరిపించడం తమ బాధ్యతని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇలా తల్లిదండ్రుల కోరికను నెరవేర్చేందుకు కొందరు వివాహానికి అంగీకరిస్తారు. ఇంకా పెళ్ళిళ్ళు చేస్తే ఈ పిల్లలకి పెళ్లి కనుక చేసి పడేస్తే మన బాధ్యత అనేది వదిలిపోతుంది అని తల్లిదండ్రులు భావించుకుంటారు. ప్రతి తల్లిదండ్రికి బాబు ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళని చదివించుకుంటున్నారు, అప్పు చేసో మరి కాయ కష్టం చేసో మరి ఏ రకంగా చదివించుకుంటున్నారు. చదివించుకుని వాళ్ళ ప్రయోజకులు చేసి వాళ్ళకి ఉద్యోగం కూడా వచ్చేటట్లు వీళ్ళే డబ్బు ఖర్చు పెట్టి చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత అయిపోతుంది. ఇక చివరి బాధ్యత ఏమిటంటే పెళ్లి చేసేది. ఆ పిల్లలిద్దరూ పెళ్లి చేసేందుకు ఈ తల్లిదండ్రులు శుభ్రంగా హాయిగా ఇంకొక బాధ లేకుండా రెస్ట్ తీసుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పెళ్లి చేయాలనుకోవటం అన్నమాట. తర్వాత ఇక నాలుగోది, తమ శారీరక కామవాంఛలు తీర్చుకునేందుకు వివాహం చేసుకునే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అన్ని సక్రమంగా ఉంటాయండి, ఆస్తి ఉంది, పాస్తి ఉంది, ఉద్యోగం ఉంది, ఏదో ఉన్నాయి. ఇంకేంటంటే లైంగిక శక్తి, శారీరక వాంఛలు తీర్చుకోవడం, కామవాంఛలు తీర్చుకోవడం. కానీ దానికి అనుమతి ఏముంటాయంటే పెళ్లి. ఆ పెళ్లి చేసేసుకుంటే దానికి అనుమతి లభించినట్లే. కాబట్టి ఆ కామవాంఛలు తీర్చుకుంటా కూడా చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. మరి కొందరు తమ అప్పులు అవసరాలు తీర్చుకునేందుకు డబ్బు కోసం, కొందరు వైవాహికులమైన సమాజంలో గుర్తింపబడేందుకు, కొందరు జీవిత భద్రత కోసం పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, బాగా డబ్బులు వస్తాయి, అప్పులన్నీ తీర్చేసుకుని ఉండదాంతో ఇల్లు కట్టుకుని శుభ్రంగా బ్రతకకు జీవించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కట్నాల కోసం కూడా పెళ్లి చేసుకునేవాడు చాలా మంది మనకి కనిపిస్తూ ఉంటారు. ఇవి కారణాలు అన్నమాట. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనే దానికి కారణాలు ఉంటాయి. తర్వాత మరికొంతమంది అది ఏమని భావించుకుంటారు, ఇంటి పనులు వంట పనులు చేసేందుకు ఒకరు కావాలి కదా అని కొందరు తొలి భార్య మరణించినప్పుడు ఇంటిని పిల్లలను చూసుకునేందుకు కావాలని కొందరు వివాహం చేసుకుంటారు. అల్లరి చిల్లరిగా తిరగకుండా కట్టిపడేసేందుకు వివాహాన్ని సాధారణంగా ఉపయోగించుకునేవారు లేకపోలేదు. సరిగ్గా మూడో వ్యక్తి కోడలు కనుక వస్తే వీళ్ళు వృద్ధాప్యంలో ఉంటారు, ముసలి వాళ్ళు అయిపోతారు. కోడలు వస్తే ఇంటి పనులు వంట పనులు శుభ్రంగా కోడలు సహాయంగా చేసి పెడుతుంది ఉంటుంది అని చెప్పేసి భావించి పెళ్లి చేసుకునేవారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు కొడుకు ఉన్నాడు, కొడుకు ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే ఏంటంటే ఇద్దరు ఉద్యోగస్తులు అయితే అక్కడ కాపురం పెట్టుకుంటారు, చేసుకుంటారు. లేదు ఒక అమ్మాయి కట్నం బాగా తెచ్చింది,
ఇతర ఉద్యోగం ఉందనుకుంటే ఏం చేస్తుంది, ఇంటికాడ అత్తమామలు శుభ్రంగా జాగ్రత్తగా చూసుకుంటానికి, వంట పని ఇంటి పనుల్లో సహాయకారిగా ఉండటానికి అని చెప్పి అవసరతాలు తీర్చుకోవటానికి కూడా పెళ్లి చేసుకునేవాడు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక తర్వాత ఏమిటంటే జీవితంలో తమకు ఒక తోడు కావాలి. మరీ ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆదరించి సేవలు చేసే వారు ఒకరు ఉండాలని, కష్ట నష్టాలను భరించి పంచుకునే భాగస్వామి ఉండాలని కూడా కొందరు వివాహం చేసుకుంటూ ఉంటారు. ఒక తోడు ఉండాలి. తల్లిదండ్రులు ముసలోడు అయిపోతారు. వీడు చదివి 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 వీడికి 30-40 సంవత్సరాలు వస్తాయి. ఉద్యోగం వచ్చేసరికి సగం వయసు అయిపోతుంది. మరి ఈ వయసుకి అప్పటికే తల్లిదండ్రులకి వయసు 40-50 దాకా ఆడకు వచ్చేసింది, 60 దాకా వచ్చేసింది. వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటారు. మరి వాళ్ళకి సహాయం చేయడానికి మరి కోడలు ఉంటే బాగుంటుంది అని పెళ్లి కూడా చేసేస్తా ఉంటారు. పిల్లలకి చేసుకునేటువంటి విధంగా ఉంటారన్నమాట. మరి కొంతమంది చూడండి రెండో వివాహం. కొంతమంది ఇలా సరైన అవగాహన లేకుండా పెళ్లి చేసుకోవటం వల్ల మరి భార్య విడాకులు చెల్లిపోతే ఇంకో పెళ్లి చేసుకోవాలి. లేదు మరి అనారోగ్య కారణం వల్ల మరి భర్తకి భార్య చనిపోయినందుకు ఆ లోటును తీర్చడానికి, దాన్ని ఆ దిగులు తీయడానికి మరి రెండో వివాహం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ రకంగా పెళ్లి అనేది ఈ అవసరాల కొరకు, సుమారు నేను చెప్పినటువంటి అవసరాల కొరకు పెళ్లి చేసుకుంటానికి ముందు ఉద్యుక్తులు అవుతూ ఉంటారు. సరే, ఇక జీవితంలో ఈ పెళ్లి అనేది ఎలా తొందరపాటు చర్యగా చేసుకుంటున్నారు. కొంతమంది ఆలోచించి చేసుకుంటున్నారు, కొంతమంది మేనరికాలు చేసుకుంటున్నారు, కొంతమంది దగ్గరలు చేసుకుంటున్నారు, కొంతమంది ప్రేమించి పెళ్లిళ్ళు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈ రకరకాల విధాలుగా పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల వాటి వల్ల వచ్చే నష్టాలు కష్టాలు దాని గురించి కూడా మనం ముందు పాఠంలో తెలుసుకున్నాం. ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించి వీటిల్లో మీరు ఎంతవరకు నేను చెప్పింది కరెక్ట్గా మీరు ఊహించి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ నా వందనాలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసి మరి ఛానల్ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ వందనాలు, నమస్కారం.